ఫిబ్రవరి 14 అంటే గుర్తొచ్చేది వ్యాలంటైన్స్ డే. ఆ రోజున టీనేజర్స్ అంతా ప్రేమించిన వారికి, ప్రేమించామనుకునే వారికి తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. ప్రేమికుల జీవితంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం. వ్యాలంటైన్స్ డే మనకి సంబంధించింది కాకపోయినా వరల్డ్ వైడ్ కావడంతో భారత్లోనూ వ్యాలంటైన్స్ డేను జరుపుకుంటున్నారు. కానీ ఇదే రోజు భారతదేశంలో చీకటి రోజు అన్న సంగతి తెలుసా? తెలిసినా పెద్దగా పట్టించుకోరా? గుర్తు చేసుకుంటే ఆనాటి ఘటన కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉంటుంది. 2019 ఫిబ్రవరి 14న భారతావనిపై ముష్కరులు నెత్తురు చిందించిన రోజుది. 5 ఏళ్లు కావస్తున్నా ఇంకా ఈ నెత్తుటి చారలు చెరిగిపోలేదు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే రోజున దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భారత జవాన్లపై ముష్కరమూక అత్యంత పాశవికంగా దాడికి తెగబడింది. జవాన్లు ప్రయాణిస్తున్న 2 బస్సులను లక్ష్యంగా చేసుకున్న జైషే మహ్మద్ కు చెందిన ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు హతమయ్యారు. దీంతో భారత్ ప్రతీకార కాంక్షతో రగిలిపోయింది. 2019 ఫిబ్రవరి 26 తెల్లవారుజామున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్లు బాలాకోట్, పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఉగ్ర శిబిరంపై బాంబు దాడులు చేసింది. ఈ దాడుల్లో సుమారు 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకుంది. తర్వాత జరిగిన పరిణామాలతో భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ సమయంలో భారత సైన్యంపై పాక్ దాడులకు యత్నించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 27న పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించాయి. ఈ సమయంలో ఒక F-16 విమానం, 2 భారతీయ MiG-21 బైసన్స్ ధ్వంసమయ్యాయి. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ పొరపాటున పాక్ కి చిక్కారు. భారత్ చేసిన డిమాండ్తో వెనక్కి తగ్గిన పాక్ ఫిబ్రవరి 28న అభినందన్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 2019 మార్చి 1న పాకిస్తాన్ అధికారులు అభినందన్ ను భారత అధికారులకు అప్పగించారు. ఇలా ఎన్నో దారుణాలకు, నెత్తుటి మరకలకు, కన్నీటి సెలయేళ్లకు కారణమైన ఫిబ్రవరి 14ని భారత్లో బ్లాక్ డేగా భావిస్తారు. అమరులైన జవాన్లను తలుచుకుని భారత్ మాతాకి జై అని నినదిస్తుంటారు.